తెలంగాణ పాలిటిక్స్ కంటే బీఆర్ఎస్ పార్టీ పాలిటిక్స్ మాత్రం చాలా ఆసక్తికరంగా మారిపోయాయి. ఆ పార్టీలో ఎవరి దారి వాళ్ళదన్నట్లు పరిస్థితులు మారిపోయాయి. ఆ పార్టీ అధినేత కేసీఆర్ గారేమో ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటూ కేవలం ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితమైపోయారు. కేసీఆర్ ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెడతాడో అది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా తెలియలేకపోతుంది. అయితే మొదట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటే కేసీఆర్ కి తుంటి ఎముక గాయం కావడంతో దాంతో ఆయన బెడ్ రెస్ట్ కే పరిమితం కావడం జరిగింది. ఆయన ఆరోగ్యం బాగాలేని కారణంగానే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడం లేదు, అసెంబ్లీలో అడుగు పెట్టడం లేదు అని చెప్పేసి గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులైతే చెప్పుకొచ్చారు. ఇప్పుడు కేసీఆర్ గారి ఆరోగ్యం మెరుగుపడ్డది, అయినా కానీ ఆయన అసెంబ్లీకి రావడం లేదు, కనీసం బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు. దేశానికి సంబంధించిన కీలక నాయకులు అలాగే కీలక వ్యక్తులు మరణించినప్పుడు కూడా కేసీఆర్ బాధ్యతగా బయటకు వచ్చి వారికి నివాళులు కూడా అర్పించడం లేదు. అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత డిసిప్లిన్ గా ఉన్నదో ఇప్పుడు ఆ అధికారం కోల్పోయిన తర్వాత డిసిప్లిన్ సంగతి దేవుడెరువు, కానీ ఆ పార్టీ ట్రాక్ మొత్తం గాడి తప్పినట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. గ్రామాన ఉన్న బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మాత్రం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని చెప్పవచ్చు. ఇక ఆ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు కేటీఆర్, హరీష్ రావు పోటాపోటీగా కార్యక్రమాలు చేస్తుండడంతో ఇంతకీ మా పార్టీని నడిపిస్తున్న నాయకుడు ఎవరన్నది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అర్థం కూడా అవ్వడం లేదు. ఇలా హరీష్ రావు వర్సెస్ కేటీఆర్ గా ఇప్పటి వరకైతే బీఆర్ఎస్ పార్టీలో కార్యక్రమాలు కొనసాగుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు కవిత ఎంట్రీ ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీకి మరొక చిక్కైతే వచ్చి పడ్డది. అయితే గత 10 సంవత్సరాల్లో సైలెంట్ గా ఉన్న జాగృతి మళ్ళీ ఇప్పుడు తెర మీదకు రావడం జరిగింది. అయితే జాగృతి పేరు మీద కవిత సొంత దుకాణం పెట్టుకోవడంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు కొత్త చిక్కు వచ్చి పడ్డది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు జాగృతి యాక్టివ్ గా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నాయకుల మాదిరిగానే జాగృతికి సంబంధించిన నాయకులు కూడా ఎమ్మెల్యే పదవుల కోసం పోటీ పడ్డారు. అది గ్రహించిన కేసీఆర్ జాగృతిని వెంటనే ఆపాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని కవితకు చెప్పడంతో కవిత జాగృతి కార్యక్రమాలకు పులి స్టాప్ పెట్టడం జరిగింది. తిరిగి జాగృతిని మళ్ళీ యాక్టివ్ చేయడంతో ఇప్పుడు బీఆర్ఎస్ లో కవిత ఎంట్రీ, కవిత కార్యక్రమాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయాయి. ఇంతకీ కవిత జాగృతిని యాక్టివ్ చేయడానికి కారణం ఏంటి? ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న జాగృతి మళ్ళీ ఇప్పుడు యాక్టివ్ కావడానికి కారణం ఏంటి? అలాగే గత 10 సంవత్సరాలు బీసీల గురించి మాట్లాడని పట్టించుకొని కల్వకుంట్ల కవిత ఇప్పుడు బీసీల రాగం ఎంచుకోవడానికి కారణం ఏంటి అని ప్రశ్నలైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య అయితే చర్చ జరుగుతుంది. అయితే తాజాగా కల్వకుంట్ల కవితకు సంబంధించిన కార్యక్రమాల్లో జాగృతికి సంబంధించిన నాయకులు సీఎం అని అనడం, దాన్ని ఎవరు కూడా ఆపకపోవడం కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఒక చర్చగా సాగుతుంది. ఇంతకీ కల్వకుంట్ల కవితను సీఎం అని వాళ్ళు అంటున్నారా, లేకపోతే ఎవరైనా వెనకాల నుండి అనిపిస్తున్నారా అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో సంచలనంగా మారింది. కేటీఆర్ గారి అరెస్ట్ రేపో మాపో ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులేమో తప్పకుండా కేటీఆర్ అరెస్ట్ ఉంటుంది అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులేమో కేటీఆర్ ని అరెస్ట్ చేయాలి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూస్తున్నారు అని అంటున్నారు. కేటీఆర్ ఏమో నన్ను అరెస్ట్ చేస్తే జైలుకు వెళ్ళి రెస్ట్ తీసుకుంటా, ఆ తర్వాత బయటకు వచ్చి పాదయాత్ర చేస్తాను అని చెప్తున్నారు. మొత్తానికి ఎవరు ఏం చెప్పినా కానీ కేటీఆర్ అరెస్ట్ మాత్రం ఖాయమన్న సమాధానమే వినిపిస్తుంది. దీంతో కేటీఆర్ అరెస్ట్ అయితే కేటీఆర్ కు సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కవితకు లేదా హరీష్ రావుకు ఇస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంలో ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసమే కవిత యాక్టివ్ గా పాలిటిక్స్ లో దూసుకు వెళ్తుందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం కవిత కేటీఆర్ ని దాటి మరి ముందుకు వెళ్ళడం ఖాయం అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే అంటున్నారు.